ప్రభునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి ఘనమైన నామములు శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము, విస్తారమైన ధాన్యమును ద్రాక్షారసమును దేవుడు నీకు అనుగ్రహించును గాక. ఆది కాండము 27వ అధ్యాయం 28వ వచనములో దేవుడు ఈ మాటలు తెలియజేస్తున్నాడు. యాకోబు ఏశావు వేషం వేసుకొని తన యొక్క తండ్రి అయినటువంటి యాకోబు దగ్గరికి వెళ్ళి, నేను ఏశావును, నన్ను ఆశీర్వదించుము అని చెప్తూ మోసంతో ఆశీర్వాదములు పొందుటకు యాకోబు ఇస్సాకు దగ్గరికి వచ్చినప్పుడు ఇస్సాకు యాకోబును దీవిస్తూ వచ్చిన విధానాన్ని ఇక్కడ మనం చూడగలం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, యాకోబు మోసగాడైనప్పటికీ దేవుని యొక్క ఆశీర్వాదం కొరకు ఎంతో ఆశ కలిగిన వాడుగా ఉంటున్నాడు. దేవుని వాక్యంలో రాయబడినటువంటి మాటను గమనించినప్పుడు ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 13వ వచనంలో యోసేపును గూర్చి ఇట్లనను, ఆకాశ పరమార్థముల వలన, మంచు వలన, క్రింద కృంగియున్న అగాధ జలముల వలన, సూర్యుని వలన కలుగు ఫలములలోని శ్రేష్ఠ పదార్థముల వలన, చంద్రుడు పుట్టించు శ్రేష్ఠ పదార్థముల వలన, పురాతన పర్వతముల శ్రేష్ఠ పదార్థముల వలన, నిత్య పర్వతముల శ్రేష్ఠ పదార్థముల వలన, సంపూర్ణంగా ఫలించు భూమికి కలిగిన శ్రేష్ఠ పదార్థముల వలన యెహోవా అతని భూమిని దీవించును. పొదలో నుండిన వాని కటాక్షము యోసేపు తల మీదికి వచ్చును. తన సహోదరులలో ప్రఖ్యాతి నొందిన వాని నడినెత్తి మీదికి అది వచ్చును అని ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 13 నుంచి 16 వచనాల్లో దేవుడి మాటలు తెలియజేస్తున్నాడు. అదే అధ్యాయము 33వ అధ్యాయం 28వ వచనంలో కూడా ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును, యాకోబు ఊట ప్రత్యేకింపబడును, అతడు ధాన్య ద్రాక్షరసములు గల దేశంలో నుండును, అతనిపై ఆకాశపు మంచును కురిపించును. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది! యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? ఆయన నీకు సహాయకరమైన కేడము, నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము. నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషం వేయుదురు, నీవు వారి ఉన్నత స్థలములను త్రొక్కుదువు అని దేవుడు యాకోబుకు ఆశీర్వాదం ఇస్తుంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, యాకోబు మోసగాడైనప్పటికీ దేవుని ఎదుటికి వచ్చినప్పుడు నేను యాకోబుని అని చెప్తూ వచ్చినాడు. అలాగున్న దేవుడు అతన్ని దీవిస్తూ వచ్చినాడు. అలాంటి యథార్థతను మనం కూడా కలిగి దేవుని దీవెనలు మనం పొందుకుందుముగాక.